హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఎడిటోరియల్ చాలా ఇంపార్టెంట్. మీకు రిజర్వేషన్స్ కి సంబంధించింది, ఓబీసీ కోటాకి సంబంధించి సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఒక జడ్జిమెంట్ మీద ఎడిటోరియల్ ఇది. సో కాన్సెప్చువల్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని రకాలుగా కూడా మీకు చాలా ఉపయోగపడే ఎడిటోరియల్ ఇది. సో పే ఫుల్ అటెన్షన్ టు టుడేస్ ఎడిటోరియల్ అనాలిసిస్. బిఫోర్ ఐ బిగిన్, ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మీరు మన వెబ్సైట్ ఇది ltexclasses.com ఇంగ్లీష్ కోర్స్ చాలా మందికి తెలిసిందే. ఐఎమ్ ఆఫరింగ్ కోర్స్ కాల్డ్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. మీరు ఇలా టైప్ చేయగానే సెర్చ్ పట్టగానే వస్తుంది ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్. సో కోర్స్ మీకు సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చిన తర్వాత యూ కెన్ క్లిక్ ఆన్ ద కోర్స్ అండ్ మీకు ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ లో నేను డీటెయిల్డ్గా ఇచ్చాను. నేను చెప్పే క్లాసెస్ ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కూడా మీకు హెల్ప్ అవుతుంది కోర్సు. మామూలుగా రెగ్యులర్ ఫీ వచ్చి 3000 రూపీస్ ఈ పర్టికులర్ కోర్స్ ఫీ. సో దీనిపైన ఒక స్పెషల్ ఆఫర్ నడుస్తుంది, అందుకోసం మీకు చెప్తున్నాను. సో యూ కెన్ క్లిక్ హియర్, చెక్అవుట్. మీరు ఇలా చెక్అవుట్లోకి వచ్చిన తర్వాత యూ హ్యావ్ ఏ ప్రోమో కోడ్. 1000 రూపీస్ ఆఫ్ ప్రోమో కోడ్ నడుస్తుంది. సో యూ కెన్ అప్లై ఎనీ ఆఫ్ ద ప్రమోషన్ కోడ్స్. ఇమీడియట్గా మీకు 1000 రూపీస్ డిస్కౌంట్ అనేది వస్తుంది. డిస్కౌంట్ 3000 రూపీస్ కోర్స్ కాస్త 1000 తగ్గి 2000 అవుతుంది. యూ కెన్ క్లిక్ ఆన్ ప్రొసీడ్ టు పేమెంట్ అండ్ మేక్ పేమెంట్. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 విషయాలు ఏంటంటే, ఒకటి 20 కూపన్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడే ఫస్ట్ టైం అనౌన్స్ చేస్తున్నాను. యూ కెన్ సీ హియర్ ఓన్లీ 20 కూపన్స్ ఆర్ అవైలబుల్ అండ్ ఆల్సో వ్యాలిడ్ టిల్ 31st ఆగస్ట్. 31st ఆగస్ట్ వచ్చిన కూపన్స్ ఎక్స్పైర్ అయిపోతాయి, లేదా 20 మంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయినా ఎక్స్పైర్ అయిపోతాయి. సో ఇంగ్లీష్ని కన్సిడర్ చేస్తున్న వాళ్ళు, నా దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోవాలి, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్సి కానీ, యూపీఎస్సీ సీసాట్ కానీ, దేనికోసం అయినా సరే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ఇంగ్లీష్కి నా దగ్గర నేర్చుకోవాలనుకునే వాళ్ళు you can make payment using this coupon code and get 1000 rupees off. So this is the story. So let's come back to our editorial. So ival editorial title em cheptundi, income and quotas. అంటే ఓబీసీ రిజర్వేషన్ కి సంబంధించిన ఒక సుప్రీం కోర్ట్ తీర్పు, రీసెంట్గా ఒక సుప్రీం కోర్ట్ తీర్పు వచ్చింది, నిన్ననే వచ్చింది. దానికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. So let's check out the details of this editorial. So before we get into this, let me give you some background about OBC reservation. అసలు OBC రిజర్వేషన్ కథ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. మీకు ఇంతకు ముందు తెలుసుంటే రిజర్వేషన్స్ అనేవి ఒరిజినల్గా ఎస్సీ అండ్ ఎస్టీకి మాత్రమే ఉండేవి. ఆ తర్వాత దే ఫార్మ్డ్ several committees for BCs. Second BC commission, which was famously called, దీనికి ఇంకో పేరు కూడా ఉండింది. దీని పేరు ఏంటంటే మండల్ కమిషన్. సెకండ్ బీసీ కమిషన్ లేదా మండల్ కమిషన్. మండల్ కమిషన్ ఏం చేసిందంటే, ఇండియాలో బీసీస్ యొక్క స్టేటస్ ఏంటి అనేది గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం అనేది జరిగింది. సో వీళ్ళు రికమెండేషన్స్ కూడా ఇచ్చారు. వీళ్ళు ఏం చెప్పారంటే, ఎస్సీస్ ఏమో ఇండియాలో 15% ఉన్నారు. సో వాళ్ళకేమో 15% రిజర్వేషన్స్ అనేవి అందుతున్నాయి. ఎస్టీస్ వచ్చేసి 7.5% ఉన్నారు, వాళ్ళకి 7.5% రిజర్వేషన్స్ అందుతున్నాయి. సో దీంట్లో ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఓబీసీస్ వచ్చేసి 50%కి పైగా ఉన్నారు. ఓబీసీస్ ఏమో 50% పైగా ఉన్నారు. కానీ మరి ఓబీసీసీ కూడా 50% రిజర్వేషన్స్ ఇచ్చేసాం అనుకోండి, ఇక్కడ ఆల్రెడీ 22.5% రిజర్వేషన్స్ అయిపోయాయి. ఓబీసీ కూడా 50 ఇస్తే 72.5 అయిపోతాయి. కానీ అంతకు ముందే ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో రిజర్వేషన్స్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50% అని ఒక ఎస్సీ జడ్జిమెంట్ ఉండింది. అంతకుముందు ఈ జడ్జిమెంట్ ఉండేది. అందుకని చెప్పి ఏం చేశారంటే, మండల్ కమిషన్ రికమెండేషన్స్ 27% ఇవ్వండి. ఓబీసీస్కి ఎంత ఇవ్వమని చెప్పింది, 27% ఇవ్వండి. అప్పుడు ఆల్మోస్ట్ 49.5% అవుతుంది, విచ్ విల్ బి లెస్ దాన్ 50% అని చెప్పి మండల్ కమిషన్ రికమెండేషన్ చేసింది. సో ఈ రికమెండేషన్స్కి అనుగుణంగా ఆగస్ట్ 13th 1990 రోజున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అప్పటి గవర్నమెంట్ 27% రిజర్వేషన్స్ ఓబీసీస్కి ఇవ్వడం అనేది జరిగింది. సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఈ రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ పర్టికులర్ రిజర్వేషన్ ఇవ్వడాన్ని
ఇట్ వాస్ ఛాలెంజ్డ్ ఇన్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేశారు. సో దాన్నే మనం ఇందిరా సాహ్ని కేస్ అని చెప్పి మనం చదువుకున్నాం. పాలిటీలో మీరందరూ చదువుకుంటూ ఉంటారు ఇందిరా సాహ్ని కేస్. సో ఈ కేసులో 1992లో నవంబర్ 16న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చిందంట, ఇట్ హ్యాస్ యాక్సెప్టెడ్ ఈ 27% రిజర్వేషన్ని యాక్సెప్ట్ చేసింది. అప్హెల్డ్ అంటే సపోర్ట్ చేసింది, ఇవ్వడంలో తప్పు లేదని చెప్పి సపోర్ట్ చేసింది. కాకపోతే క్రీమీ లేయర్ని ఎక్స్క్లూడ్ చెయ్యాలి అని చెప్పింది. క్రీమీ లేయర్ని ఎక్స్క్లూడ్ చేయాలి అంటే ఓబీసీస్లో కూడా వెల్ ఆఫ్ ఎవరైతే ఉన్నారో, సోషల్లీ ఎకనామికల్లీ అడ్వాన్స్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ లిస్ట్లోంచి ఎక్స్క్లూడ్ చేయండి. అప్పుడే ఓబీసీస్లో వెనకబడిన వారికి ఫలాలు అందుతాయి అనేది ఉద్దేశం. సో క్రీమీ లేయర్ని ఎక్స్క్లూడ్ చేయాలి అని చెప్పి ఈ పర్టిక్యులర్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే 27% రిజర్వేషన్ ఉండడానికి యాక్సెప్ట్ చేసింది, కానీ క్రీమీ లేయర్ అనేది మీరు ఎక్స్క్లూడ్ చేయాలి అని సుప్రీంకోర్టు ఈ కేసులో జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. అయితే మరి క్రీమీ లేయర్ని ఎలా డిటర్మైన్ చేయాలి? హౌ విల్ యూ డిటర్మైన్ క్రీమీ లేయర్? ఎవరు క్రీమీ లేయర్ అని ఎలా చెప్తారు? దీనికోసం అని చెప్పి జస్టిస్ ఆర్ఎన్ ప్రసాద్ కమిటీ, ఈయన ఆల్రెడీ రిటైర్ అయిపోయారు అప్పటికి, ఈయన ఆధ్వర్యంలో ఆర్ఎన్ ప్రసాద్ అనే వ్యక్తి రిటైర్డ్ జడ్జ్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. సో ఈ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ బేస్ చేసుకొని సెప్టెంబర్ 8, 1993లో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వీళ్ళేమో లిస్ట్ అవుట్ చేశారు కేటగిరీస్. దే హ్యావ్ లిస్టెడ్ అవుట్ కేటగిరీస్, ఎవరెవరికి మనకి ఇది అందుబాటులో ఉండదు, క్రీమీ లేయర్ వెళ్తుందంటే ఎవరెవరికి రిజర్వేషన్స్ ఉండవు అని చెప్పి వీళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. సో వీళ్ళు ఏం చేశారంటే, ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి, అందరూ గుర్తుపెట్టుకొని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. క్రీమీ లేయర్ క్యాల్కులేషన్స్ లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే పేరెంట్ యొక్క స్టేటస్ ఆఫ్ పేరెంట్ చూస్తారు, నీ స్టేటస్ చూడరు. నీ ఇన్కమ్ ఎంత, నీ వైఫ్ ఇన్కమ్ ఎంత, ఈ ఆస్పెక్ట్స్ చూడరు. పేరెంట్ యొక్క స్టేటస్, పేరెంట్ యొక్క ఇన్కమ్ మాత్రమే చూస్తారు. అయితే ఇందులో ఒక ఆస్పెక్ట్ మీకు, లెట్ మీ షో యూ అన్ ఇమేజ్, ఒక ఇమేజ్ చూపిస్తాను, ఇది చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. క్రీమీ లేయరా కాదా అని తెలియాలంటే మీకు ఈ ఒక్క చార్ట్ సరిపోతుంది. ఫస్ట్ మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీసా కాదా? ఎస్. ఒకవేళ మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు గ్రూప్ ఏ ఆర్ గ్రూప్ బి ఆఫీసర్సా? చూడండి, మీ ఇద్దరు పేరెంట్స్లో ఒక్కళ్ళు గ్రూప్ ఏ ఆఫీసర్ అయినా సరే, ఒక్కళ్ళు గ్రూప్ ఏ ఆఫీసర్ అయినా సరే, అంటే సివిల్ సర్వెంట్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆ కేటగిరీ కానీ కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నా సరే మీరు ఇమీడియట్గా క్రీమీ లేయర్ కిందకి వెళ్ళిపోతారు, మీకు రిజర్వేషన్ రాదు. లేదా మీ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు గ్రూప్ బి ఆఫీసర్స్ అయినా, గ్రూప్ బి అంటే ఎస్ఎస్సి సిజిఎల్ చూస్తారు కదా, ఈ కేటగిరీస్ అనమాట. మదర్ ఫాదర్ ఇద్దరు గ్రూప్ బి ఆఫీసర్స్ అయినా మీకు రాదు. లేదా 30 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ లోపు వాళ్ళకి ప్రమోషన్స్ గ్రూప్ ఏకి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు కూడా రాదు. సో యు ఆర్ పార్ట్ ఆఫ్ క్రీమీ లేయర్. ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకపోతే, మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకపోతే యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs పైన ఉందా లేదా చూస్తారు. ఈ 8 lakhs లో కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే శాలరీ నుంచి వచ్చే ఇన్కమ్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి వచ్చే ఇన్కమ్ కానీ క్యాలిక్యులేట్ చేయరు. శాలరీ మరియు అగ్రికల్చర్ ఇన్కమ్ కాకుండా రిమైనింగ్ శాలరీ 8 lakhs కంటే అబవ్ ఉంటే, 8 lakhs అనేది ప్రెసెంట్ ఉన్నది, ఇప్పుడు దీన్ని కూడా మార్చేసి 12 lakhs చేద్దామని చెప్పి ఒక ప్రపోజల్ ఉంది. ప్రతి 3 ఏళ్ళకి ఈ లిమిట్ని కూడా రైజ్ చేసుకుంటూ వెళ్ళాలని కూడా చెప్తున్నారు అనమాట. ఒకవేళ దీనికి ఆన్సర్ ఎస్ అయినా సరే యు ఆర్ క్రీమీ లేయర్. అంటే ఈ క్రీమీ లేయర్లో ఉంటే మీకు రిజర్వేషన్స్ అందవు అని అర్థం. అర్థమైందా? మీరు గ్రూప్ బి ఆఫీసర్స్, ఇది ఒకటి, రెండవదేమో ఇది. సో ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, మీరు తెలుసుకోవాల్సిన విషయం. దిస్ ఈజ్ సంథింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. అయితే ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, అలాగే ఆర్మీలో ఉండే వాళ్ళు అయితే చూడండి, కొలోనల్ హై ర్యాంక్, కల్నల్ గారు అంటారు చూడండి, హై ర్యాంక్డ్ ఆఫీసర్స్, వీళ్ళకైనా సరే వీళ్ళ పిల్లలకు కూడా క్రీమీ లేయర్ అనేది వర్తిస్తుంది, వాళ్ళకు కూడా రావు. సో ఈ ఆస్పెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఇంతకు ముందు ఇప్పుడు 8 lakhs అని చెప్పాను చూడండి, ఒరిజినల్గా అది ఎంత ఉండేది?
1993లో మొట్టమొదటిసారి తీసుకొచ్చినప్పుడు ఆ లిమిట్ అనేది 1 lakh per year ఉండేది. ఇన్కమ్ లిమిట్ 1 lakh per year ఉండేది. దాన్ని 2004లో రివైజ్ చేశారు. ఎంతకు రివైజ్ చేశారంట? 2.5 lakhs. 2.5 lakhs రివైజ్ చేశారు. తర్వాత 2008లో ఇంకోసారి రివైజ్ చేశారు 4.5 lakhsకి. 2013లో 6 lakhsకి. 2017లో 8 lakhsకి. సో ప్రెసెంట్ 8 lakhs ఉంది. ప్రతి 3 ఏళ్లకి మార్చాలి అనేది రికమెండేషన్. సో 2020కి మార్చాలి. ప్రతిసారి కూడా 3 ఏళ్లకి మార్చట్లా, డిలేలు అవుతున్నాయి. ఇప్పుడు కూడా 2020కి మార్చాలి, కానీ మార్చలేదు. సో 12 lakhs చేయమని ప్రపోజల్. గవర్నమెంట్ ఏమో 12 lakhs చేద్దాం అనుకుంటుంది. దీంట్లో శాలరీని కూడా ఇంక్లూడ్ చేద్దాం అని అనుకుంటుంది. శాలరీ ఇన్కమ్ ఇంక్లూడ్ చేద్దామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటుంది. చాలా మందిని వ్యతిరేకిస్తున్నారు. ఇందాకే చెప్పాను, శాలరీ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్, అగ్రికల్చర్ ఇన్కమ్ ఇస్ ఇంక్లూడెడ్. అంటే ఈ రెండు కాకుండా అదర్ ఇన్కమ్ ఏమైనా బిజినెస్ పరంగా వేరే ఇన్కమ్ ఏదైనా వస్తే అది ఇంక్లూడ్ చేస్తారు, కానీ ఈ రెండు చేయట్లేదు. ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే ఎలా ఉందన్నమాట కదా. ఓకేనా? సో నౌ లెట్స్ లుక్ ఎట్ ది కరెంట్ ఎడిటోరియల్. ఎస్సీ లేస్ బేర్ అంటే రివీల్ చేసింది. బేర్ బాడీ అంటారు చూడండి, అంటే నేకెడ్ అంటే మొత్తం అంతా రివీల్ చేయడం, ఉన్నదంతా చూపించడం అని అర్థం. లేస్ బేర్ అంటే రివీల్ చేసింది. ఏంటి? ద లిమిట్స్ ఆఫ్ యూజింగ్ ఎకనామిక్ క్రైటీరియా టు డిటర్మైన్ రిజర్వేషన్ ఎలిజిబిలిటీ. రిజర్వేషన్ అనేది అందించాలా లేదా అనే విషయంలో ఓన్లీ ఎకనామిక్ క్రైటీరియాని మాత్రమే ఉపయోగించాలి అనే లాజిక్ ని ఎక్స్పోజ్ చేసింది. హర్యానా గవర్నమెంట్ ఏమో ఎకనామిక్ క్రైటీరియా బట్టి రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రయత్నం చేసింది, ఓన్లీ ఎకనామిక్ క్రైటీరియాని బట్టి. కానీ సుప్రీంకోర్టు ఏమంటుంది? డిఫరెంట్ క్రైటీరియాని తీసుకోవాలి, ఓన్లీ ఎకనామిక్ క్రైటీరియా కాదు. సోషల్లీ అడ్వాన్స్డ్ ఉన్నారా లేదా, ఎకనామికల్లీ అడ్వాన్స్డ్ ఉన్నారా లేదా, వాళ్ళ ర్యాంక్ ఏంటి, ఇలాంటి ఆస్పెక్ట్స్ కూడా చూడాలి. ఓన్లీ శాలరీ ఇన్కమ్ ఒక్కటే కాదు అని సుప్రీంకోర్టు చెప్తుంది. ద సుప్రీం కోర్ట్స్ రూలింగ్ that the economic criteria alone cannot be used to classify a member of the backward class as belonging to creamy layer adds an interesting nuance to the jurisprudence of affirmative action. So చాలా పదాలు ఉన్నాయి, కేర్ఫుల్ గా చూడండి. అఫర్మేటివ్ యాక్షన్ అంటే అర్థం ఏంటి? అఫర్మేటివ్ యాక్షన్ ఈజ్ ఎనీ యాక్షన్ that is intended to uplift marginalized communities. అనగారిన వర్గాలు, వెనుకబడిన వాళ్ళు, వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకునే ప్రోగ్రామ్స్ ని మనం అఫర్మేటివ్ యాక్షన్స్ అంటాం. రిజర్వేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. జూరిస్ప్రుడెన్స్ ఆఫ్ అఫర్మేటివ్ యాక్షన్. జూరిస్ప్రుడెన్స్ అంటే సిస్టమ్ ఆఫ్ లా అని. అంటే అఫర్మేటివ్ యాక్షన్ దేని ఆధారంగా నడుస్తుంది అనే దాన్ని జూరిస్ప్రుడెన్స్ ఆఫ్ అఫర్మేటివ్ యాక్షన్ అని చెప్పి అంటున్నారు. ఇట్ యాడ్స్ అన్ ఇంట్రెస్టింగ్ న్యూయాన్స్. ఇక్కడ న్యూయాన్స్ ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, యాడ్స్ ఏ న్యూ డైమెన్షన్ టు దిస్ పర్టికులర్ లా. అది ఎలా పనిచేస్తుంది అనే దానికి కొత్త డైమెన్షన్ యాడ్ చేసింది, లేదా కొత్త షేడ్ యాడ్ చేసింది. న్యూయాన్స్ అంటే ఒక సటిల్ డిఫరెన్స్, సటిల్ డైమెన్షన్, న్యూ డైమెన్షన్, న్యూ షేడ్ అని అర్థం. మీరు చూడండి, కొంతమంది యాక్టింగ్ న్యూయాన్స్డ్ యాక్టింగ్ అంటే దట్ యాక్టింగ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ డైమెన్షన్స్. రకరకాల డైమెన్షన్స్, రకరకాల షేడ్స్ ఉంటాయి ఆ యాక్టింగ్ లో. దాన్ని మనం ఏమంటాం? న్యూయాన్స్డ్ యాక్టింగ్ అంటాం. సావిత్రి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సావిత్రి గారు కళ్ళతోనే భావాలను పలికించేవారు. అంటే న్యూయాన్సెస్, డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి ఆ యాక్టింగ్ లో. అన్ని రకాల ఎమోషన్స్ ని కూడా పలికించగలిగేవారు. డిఫరెంట్ డైమెన్షన్స్, డిఫరెంట్ షేడ్స్, ఆ మీనింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు అఫర్మేటివ్ యాక్షన్ దేని ఆధారంగా నడుస్తుందో ఆ చట్టానికి, ఆ లాకి ఒక కొత్త డైమెన్షన్ ని సుప్రీంకోర్టు యాడ్ చేసింది. ఏమని? ఎకనామిక్ క్రైటీరియా ఒక్కటే మీరు ఆధారంగా తీసుకొని ఒక మెంబర్ ని క్రీమీ లేయర్ అని చెప్పకూడదు అని అంటోంది. దీనికి కథ ఏంటో చూద్దాం. There was a time when backwardness was primarily related to the inadequate social and educational advancement of a group. బ్యాక్వర్డ్నెస్ అనేది అర్థం ఏంటి? సోషల్ మరియు ఎడ్యుకేషనల్ అడ్వాన్స్మెంట్. అంటే ఎడ్యుకేషనల్ గా ముందుకు వెళ్ళకపోవడం, సొసైటీలో కూడా స్టేటస్ లేకపోవడాన్ని బ్యాక్వర్డ్నెస్ అని చెప్పి అనేవాళ్ళు.
ఎవర్ సిన్స్ ద కోర్ట్ ఇన్ ఇందిరా సాహ్ని కేస్, ఇది ఆల్రెడీ చెప్పాను మీకు ఇందాక, ఇంట్రడ్యూస్ ది కాన్సెప్ట్ ఆఫ్ క్రీమీ లేయర్, a term describing the well-off among the backward classes, and declared that this section should be denied reservation benefits. The original idea of including groups based on social backwardness was matched by a parallel exercise to exclude the more advanced among them. ఒకప్పుడు బ్యాక్వర్డ్నెస్ అంటే ఏమనేవారు, inadequate social and educational advancement of ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ చదువులో అడ్వాన్స్ అవ్వకపోయినా, సొసైటీలో వాళ్ళకి సరైన స్టేటస్ గౌరవం లేకపోయినా వాళ్ళు బ్యాక్వర్డ్ అని చెప్పి అనేవాళ్ళు. కానీ 1992లో ఇందిరా సాహ్ని కేసులో క్రీమీ లేయర్ కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత ఆ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ తో పాటు ఇంకా ఏమొచ్చింది చూడండి, ఇక్కడ ఏం రాశారు, సోషల్ అండ్ బ్యాక్వర్డ్నెస్ తో పాటు original idea of including groups based on social backwardness was matched by a parallel exercise to exclude the more advanced among them. వాళ్ళలో మళ్ళీ మోర్ అడ్వాన్స్డ్, ఈ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ ఉన్న వాళ్ళలో ఇంకా అడ్వాన్స్డ్ అంటే వాళ్ళలో కొంతమంది డెవలప్ అయిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని ఎక్స్క్లూడ్ చెయ్యాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఓబీసీస్ అందరినీ ఐడెంటిఫై చేసి వీళ్ళు వెనకబడ్డారని చెప్పాం. మళ్ళీ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ రావడం వల్ల ఏమైందంటే వీళ్ళలో కొంతమంది అడ్వాన్స్డ్ సెక్షన్స్ ఉన్నారు, వీళ్ళకి ఆల్రెడీ బెనిఫిట్స్ అందుతున్నాయి, బాగానే ఉన్నారు, సో వీళ్ళని ఎక్స్క్లూడ్ చేసేద్దాం. ఎక్స్క్లూడ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి, కింద ఉన్న వాళ్ళకి అంతాయి. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు వీళ్ళంతా ఓబీసీస్ అనుకోండి, 5 కేటగిరీస్ కింద తీసుకుందాం. ఇందులో వీళ్ళంతా పైన ఉన్న వాళ్ళంతా ఆల్రెడీ వెల్ ఆఫ్, బాగా వెల్ సెటిల్డ్, వాళ్ళ పేరెంట్స్ మంచి ఉద్యోగాలు ఉన్నారు, పిల్లలకి మంచి సదుపాయాలు అందుతున్నాయి. ఇప్పుడు రిజర్వేషన్స్ వచ్చినప్పుడు మీకు ఎలా ఉంటుందంటే కొన్ని సీట్సే ఉంటాయి, లెట్ సే 100 సీట్స్ ఉన్నాయి లేదా 100 జాబ్స్ ఉన్నాయి అనుకోండి, వీళ్ళలో 20 మంది, వీళ్ళలో 20, వీళ్ళలో 20, వీళ్ళలో 20, వీళ్ళలో 20 అనుకో. అంటే ఓబీసీలో కూడా నేను సబ్ కేటగరైజ్ చేశాను అనుకోండి, 100 మంది ఉన్నారు, 100 మందే ఉంటే నో ప్రాబ్లం, 100కి 100 జాబ్స్ వచ్చేస్తే ప్రాబ్లం లేదు. కానీ వీళ్ళు 30, వీళ్ళు 30, వీళ్ళు 30, వీళ్ళు 30, వీళ్ళు 30, 150 మంది ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, ప్రాబ్లం వస్తుంది. ఎందుకు ప్రాబ్లం వస్తుంది, ఉన్న జాబ్స్ 100, యాక్చువల్గా జాబ్స్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉంటారు. బట్ ఇన్ రియాలిటీ మీకు 50 లేదా 100 అంత ఎక్కువ మంది ఉంటారు, చాలా ఎక్కువ మంది మనకు ఉంటారు, తక్కువ జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ పైన కేటగిరీ ఆల్రెడీ అడ్వాన్స్డ్ అని చెప్పాం, సో బెటర్ ఆఫ్ అని చెప్పాం. అంటే అర్థం ఏంటి, ఈ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతారు, మంచి స్కూల్లో వేయగలుగుతారు, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, మంచి సపోర్ట్ ఇవ్వగలుగుతారు. సో ఈ పిల్లలు కంపారిటివ్గా మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే బెటర్గా చదువుకోగలగడం వల్ల వీళ్ళు బెటర్ పొజిషన్లో ఉంటారు. సో వీళ్ళ పిల్లలు ఈ 100 జాబ్స్ని కొట్టేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ వీళ్ళకి ఎక్కువ అవకాశాలు వచ్చి వీళ్ళ జాబ్లు తీసేసుకుంటారు. ఆల్రెడీ అడ్వాన్స్డ్ ఉన్న వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి ఈ రిజర్వేషన్స్ ఉపయోగించుకొని. నిజంగా వెనకబడిపోయి ఉన్నారు చూడండి, వీళ్ళకి ఎక్కువ జాబ్స్ మిగలట్లేదు. అందుకని ఏం చేశారంటే క్రీమీ లేయర్ అని చెప్పి వీళ్ళని ఎక్స్క్లూడ్ చేస్తారు. ఇప్పుడు ఈ 50 మందిని ఎక్స్క్లూడ్ చేసాం అనుకోండి, ఈ మిగిలిన వాళ్ళకే ఈ జాబ్స్ అనేవి ఉంటాయి. అది ఐడియా. అంటే అడ్వాన్స్డ్ సెక్షన్స్ కి మళ్ళీ అందుబాటులో ఉండకుండా తీసేయాలి, అప్పుడు మిగిలిన వాళ్ళందరికీ వస్తాయి అనేది ఈ క్రీమీ లేయర్ కాన్సెప్ట్. మీ అందరికీ తెలిసిన కాన్సెప్ట్ ఇది. సో మోర్ అడ్వాన్స్డ్ సెక్షన్స్ ని రిమూవ్ చేయాలి అనేది ఆస్పెక్ట్. ఒకప్పుడు ఏంటంటే బ్యాక్వర్డ్నెస్ అంటే ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ బ్యాక్వర్డే, కానీ తర్వాత ఏం చేశారు, అందులో అడ్వాన్స్డ్ సెక్షన్ రిమూవ్ చేయాలని 1992 నుంచి ఆ కేసు వచ్చిన తర్వాత వచ్చింది. అండ్ దిస్ పొజిషన్ హ్యాస్ క్రిస్టలైజ్డ్ ఇన్ టు లా, ఇదే చట్టం కింద మారిపోయింది. మెనీ సపోర్ట్ ది ఫార్ములేషన్ దట్ వన్స్ కాస్ట్ ఈస్ accepted as a basis for determining backwardness, there is nothing wrong in excluding the affluent among the eligible castes. సో చాలా మంది ఈ ఫార్ములేషన్ ని సపోర్ట్ చేస్తారు. కాస్ట్ ని ఒకసారి మనం బ్యాక్వర్డ్నెస్ కింద డిటర్మైన్ చేసే ఒక ఫ్యాక్టర్ కింద తీసుకున్న తర్వాత అందులో ఎఫ్లుయెంట్, బాగా డబ్బున్న వాళ్ళు, ధనవంతుల్ని ఎక్స్క్లూడ్ చేయడంలో తప్పు లేదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ అన్రిజర్వ్డ్లీ యాక్సెప్టెడ్ ద క్రీమీ లేయర్ రూల్. అన్రిజర్వ్డ్లీ అంటే వితౌట్ ఎనీ రిజర్వేషన్స్. మీరు ఇది వొకాబులరీ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో చూడండి. రిజర్వేషన్స్ అనే పదానికి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా రిజర్వేషన్స్ అంటే అర్థం ఏంటి, కేటగిరీస్ అంటే కొంతమందికి సెపరేట్ గా ఉంచడం. మనకి హోటల్కి వెళ్ళినప్పుడు సీట్ రిజర్వ్ చేస్తారు, బస్సుల్లో ఉమెన్ కి కొన్ని సీట్ రిజర్వ్ చేసి ఉంచుతామంటే ఇది వీళ్ళకి అని సెపరేట్ చేసి ఉంచడానికి మనం రిజర్వేషన్ అంటాం. అలాగే జాబుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, ఉద్యోగాల్లోనూ వాటిల్లోనూ కొంతమందికి సెపరేట్ గా మనం
కొన్ని జాబ్స్ పెట్టి ఉంచడం, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో కొన్ని సీట్స్ వాళ్ళకి అలొకేట్ చేసి ఉంచడం మనం రిజర్వేషన్ అని చెప్పి అంటాం. ఇది మనందరికీ తెలిసిన మీనింగ్ ఇది. చాలా మందికి తెలియని మీనింగ్ ఏంటంటే రిజర్వేషన్ అనే పదానికి ఇంకో మీనింగ్ కూడా ఉంది. ఈ ఇంకో మీనింగ్ ఏంటి అంటే రిజర్వేషన్ అంటే అనుమానం, భయం, రైట్, కాన్ఫిడెన్స్ లేకపోవడం ఇలాంటిదాన్ని. గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా ఒక పాలసీ తీసుకొస్తుంది అనుకోండి, మీ మంచి కోసమే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫార్మర్స్ కోసం కొత్త చట్టం తీసుకొచ్చింది గవర్నమెంట్. కానీ ఫార్మర్స్ దే మైట్ ఫీల్ వీ హ్యావ్ రిజర్వేషన్స్ అబౌట్ యువర్ లా. అంటే మీ చట్టం మీద మాకు డౌట్స్ ఉన్నాయి, మాకు అనుమానాలు ఉన్నాయి, మీరు నిజంగా మా మంచి కోసమే చేశారా, లేకపోతే మమ్మల్ని కార్పొరేట్స్ కి అగ్రికల్చర్ ని ధారాదత్తం చేయడం కోసం చేస్తున్నారా, మా అనుమానాలు మాకు ఉన్నాయి అని చెప్పారనుకోండి, దాన్ని ఏమంటాం రిజర్వేషన్. రిజర్వేషన్ అంటే అక్కడ అనుమానం అని, భయం అని, కంగారని, పూర్తి యాక్సెప్టెన్స్ లేకపోవడం అని మీనింగ్ వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, అన్రిజర్వ్డ్లీ అని రాశారంటే వితౌట్ ఎనీ రిజర్వేషన్, అంటే ఎటువంటి అనుమానం లేకుండా, కంప్లీట్లీ అనే మీనింగ్ వస్తుంది. అన్రిజర్వ్డ్లీ యాక్సెప్టెడ్ ద క్రీమీ లేయర్ అంటే ఎటువంటి అనుమానాలు ఏమీ లేకుండా, కంగారు లేకుండా యాక్సెప్ట్ చేసింది. అండ్ ఫార్ములేటెడ్ ది క్రైటీరియా ఫర్ ఐడెంటిఫైయింగ్ దోస్ who fall under the category. ఎవరు ఈ కేటగిరీ కిందకు వస్తారు అనే విషయాన్ని కూడా ఫార్ములేట్ చేసింది. మీకు ఇందాక చెప్పాను ఆల్రెడీ, గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళని. ది ప్రొపోనెంట్స్ ఆఫ్ ఎకనామిక్ క్రైటీరియా, ఈ ఎకనామిక్ క్రైటీరియాని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు అంటున్నారు దట్ జెన్యూన్ సోషల్ జస్టిస్ మీన్స్ రిజర్వేషన్ బెనిఫిట్ షుడ్ బి రెస్ట్రిక్టెడ్ టు ది పూరర్ అమాంగ్ ది బ్యాక్వర్డ్. ఎకనామిక్ క్రైటీరియాని సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటారు, ఎవరైతే పూరో వాళ్ళకి మాత్రమే అందాలి, డబ్బులు ఉన్న వాళ్ళు ఎఫ్లుయెంట్ కి అందకూడదు అని వీళ్ళు భావిస్తారు. అప్పుడే సోషల్ జస్టిస్ వచ్చినట్టు, అందరికీ న్యాయం జరిగినట్టు. సోషల్ అంటే అర్థం ఏంటి మనకి, ఎప్పుడు కూడా చూసుకోండి, సోషలిజం అంటే అర్థం ఏంటి మనకి. సోషలిజం అంటే రిమూవల్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్, డబ్బున్నోడు పేదవాడికి మధ్యలో ఇన్ఈక్వాలిటీస్, ఎక్కువ తక్కువ మధ్య ఇన్ఈక్వాలిటీస్ అనేవి పోవాలి, అది సోషలిజం. సో సోషల్ జస్టిస్ అంటే పూర్కి అందాలి, రిచ్ కి అందకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. ఇంకొంతమంది ఏమంటారు, వైల్ సెక్షన్స్ చాంపియనింగ్ ద బ్యాక్వర్డ్ క్లాస్ అసర్షన్, కొంతమంది ఏమంటారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఎకనామిక్ స్టేటస్, వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్ కింద మీరు కేటగరైజ్ చేశారు కాబట్టి వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్ కింద ఉంచాలి, సో వాళ్ళ మనీతో సంబంధం లేకుండా వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని ఇంకొంతమంది అంటారు. దే డిస్ఫేవర్ ఎనీ డైల్యూషన్ ఆఫ్ సోషల్ బేసిస్ ఫర్ రిజర్వేషన్. ఈ సోషల్ బేసిస్ ని డైల్యూట్ చేయకూడదు. ప్రెసెంట్ ఒక పలానా కాస్ట్కి చెందిన వాడికి రిజర్వేషన్ ఇవ్వాలంటే ఇవ్వండి, మళ్ళీ దాన్ని ఎందుకు ఫర్దర్ డైల్యూట్ చేస్తారు అని కొంతమంది అంటూ ఉన్నారు. సో కొంతమంది ఇలా అంటున్నారు, కొంతమంది ఏమో అటువైపు అంటున్నారు. ఇది సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ద సుప్రీం కోర్ట్ లేటెస్ట్ జడ్జిమెంట్ ఇన్ ఏ హర్యానా కేస్ కరెక్ట్స్ ఎ గ్రేవ్ ఎర్రర్ బై ద స్టేట్. గ్రేవ్ అంటే సీరియస్, ఒక సీరియస్ స్టేట్ గవర్నమెంట్ చేసిన ఒక సీరియస్ ఎర్రర్ ని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్ట్ చేసింది. ఏంటి హర్యానా గవర్నమెంట్ చేసిన తప్పు ఏంటో చూద్దాం. ఇట్ హెస్ స్ట్రక్ డౌన్, కొట్టేసింది దేన్ని, ఏ నోటిఫికేషన్ ఫిక్సింగ్ an annual income of 6 lakh as the sole criteria to identify whether a family belongs to the creamy layer. ఒక ఫ్యామిలీ క్రీమీ లేయర్ కి చెందిందా కాదా అని డిసైడ్ చేయడానికి 6 లక్షల రూపాయల యాన్యువల్ ఇన్కమ్ ఉంటే వాళ్ళు క్రీమీ లేయరు, లేకపోతే కాదు అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చింది. అదొక్కటే క్రైటీరియా చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, పలానా గవర్నమెంట్ జాబ్ లో ఉంటే క్రీమీ లేయరే, పలానా ఇద్దరు పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ అయితే క్రీమీ లేయరే, అక్కడ ఇన్కమ్ చూడట్లా. అంటే రెండు ఆస్పెక్ట్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఓబీసీ కేటగరైజేషన్ చేసినప్పుడు ఒకటి ఇన్కమ్ చూస్తుంది, ఇంకో అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ర్యాంక్ చూస్తుంది, ఏ ర్యాంక్ లో ఉన్నారు, ఏ పదవిలో ఉన్నారు, ఎంత స్టేటస్ లో ఉన్నారని. కాకపోతే అప్పుడు ఇన్కమ్ చూస్తుంది, అంటే ఇన్కమ్ ఒక్కటే చూడట్లేదు, రెండు ఆస్పెక్ట్స్ చూస్తుంది. కానీ ఈ హర్యానా గవర్నమెంట్ ఏం చేసింది, ఓన్లీ యాన్యువల్ ఇన్కమ్ మాత్రమే క్రైటీరియాగా తీసుకొని ఫిక్స్ చేసేసింది. ఒక ఫ్యామిలీ క్రీమీ లేయరా కాదా అని చెప్పడం కోసం అది ఒక్కటే తీసుకొని డిసైడ్ చేసింది. ఇట్ వాస్ కాంట్రరీ టు ఇందిరా సాహ్ని కేస్ దట్ హ్యాడ్ స్పోకెన్ ఆఫ్ డిఫరెంట్ క్రైటీరియా ఇంక్లూడింగ్ బీయింగ్ ద చిల్డ్రన్ ఆఫ్ హై ర్యాంకింగ్ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్. మీకు చెప్పాను ఇందాక, కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్ అంటే పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ యొక్క పిల్లలైనా సరే, లేదా ఎంప్లాయీస్ ఆఫ్ ఎ సర్టెన్ ర్యాంక్ ఇన్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, యూనియన్ స్టేట్ గవర్నమెంట్స్ లో హయ్యర్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళు, అండ్ దోస్ ఎఫ్లుయెంట్ ఎనఫ్ టు ఎంప్లాయ్ అదర్స్, వేరే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చే స్టేటస్ లో ఉన్న వాళ్ళు, are with significant property and agricultural holdings, and of course an identified annual income.
వేరే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చే స్టేటస్ లో ఉన్న వాళ్ళు, ఐడెంటిఫైడ్ యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయాలని చెప్పింది. అందులో ఇన్కమ్ ఒక్కటే క్రైటీరియా కాదు, అదర్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. కానీ హర్యానా గవర్నమెంట్ ఓన్లీ ఇన్కమ్ ని మాత్రమే క్రైటీరియా కింద తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చింది. దాన్ని సుప్రీంకోర్టు కొట్టి వేసేసింది. మీరు ఒకే దాన్ని పట్టుకొని ఎలా ఇస్తారు, దట్ కెనాట్ బి ద సోల్ క్రైటీరియా అని చెప్పింది. The court has found that Haryana criterion based on income alone was contrary to its own law that specifies that the creamy layer would be identified through social, economic and other factors. చట్టంలో ఏం రాశారు, సోషల్, ఎకనామిక్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ అని రాశారు. కానీ ఐడెంటిఫై చేయడం ఓన్లీ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మాత్రమే బేస్ చేసుకొని ఐడెంటిఫై చేస్తున్నారు. కాబట్టి ఈ మన హర్యానా వాళ్ళు చేసింది తప్పు అని చెప్తున్నారు. ది కాన్స్టిట్యూషన్ పర్మిటెడ్ స్పెషల్ ప్రొవిజన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ త్రూ ద ఫస్ట్ అమెండ్మెంట్. అసలు ఈ రిజర్వేషన్స్ అనేవి ఎలా వచ్చాయి, ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి స్పెషల్ ప్రావిజన్స్ ని పెట్టింది. ఫస్ట్ వెంటనే రిజర్వేషన్ చట్టాన్ని తేలాలి, కానీ ప్రావిజన్స్ అయితే పెట్టింది. మీకు అందరిని ఈక్వల్ గా చూడాలని చెప్పి ఫండమెంటల్ రైట్స్ ఉంటుంది, కానీ వీళ్ళు అప్లిఫ్ట్ చేయడానికి గవర్నమెంట్ డిస్క్రిమినేట్ చేయవచ్చు అని చెప్పి అమెండ్మెంట్ ద్వారా దాంట్లో పెట్టడం అనేది జరిగింది. అండ్ యాజ్ వెల్ యాజ్ రిజర్వేషన్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. జుడిషియల్ డిస్కోర్స్ ఇంట్రడ్యూస్డ్ 50% సీలింగ్. తర్వాత చెప్పాను మీకు, కొన్ని సుప్రీంకోర్టు కేసెస్ లో 50% సీలింగ్ పెట్టడం జరిగింది. 50% మించి రిజర్వేషన్స్ పెంచకూడదు అని చెప్పారు. అండ్ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. రిజర్వేషన్ బెనిఫిట్స్ మీద 2 లిమిటేషన్స్. ఒకటి, క్రీమీ లేయర్ లో ఉంటే మీకు రిజర్వేషన్ రాదు, ఓవరాల్ రిజర్వేషన్స్ అనేవి 50% దాటకూడదు అనేది ఒకటి. కానీ 103వ హవెవర్ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఏం చేశారు, 10% రిజర్వేషన్ ఫర్ ది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఈడబ్ల్యూఎస్ సిస్టమ్ కూడా తీసుకొచ్చారు, హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్. ఇట్ హాస్ సిగ్నిఫికెంట్లీ ఆల్టర్డ్ ది అఫర్మేటివ్ యాక్షన్ ప్రోగ్రామ్. సో మీకు సింపుల్ గా చెప్పాలంటే, ఇంతకు ముందు ఏముండేదంటే 50% కి మించి రిజర్వేషన్స్ ఉండకూడదు అని సుప్రీంకోర్టు ఒక తీర్పులో చెప్పింది. ఒరిజినల్ గా 15% ఏమో ఎస్సీస్ కి, 7.5% ఏమో ఎస్టీస్ కి రిజర్వేషన్ అనేది ఉండింది. 1992 తర్వాత ఓబీసీస్ కి కూడా 27% ఇవ్వడం మొదలు పెట్టారు. మొత్తం 49.5% అయింది. దీనికంటే ఎక్కువ ఇవ్వడానికి ఒప్పుకోలేదు సుప్రీంకోర్టు ఉంది కాబట్టి. అయితే మనకి ఏం చేశారు, రీసెంట్ గా 103వ రాజ్యాంగ సవరణ చట్టం 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చెప్పారంటే, ఇంకో అడిషనల్ 10%, ఈ 50% కాకుండా అడిషనల్ 10% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఇన్ ఓపెన్ కేటగిరీ, అంటే బ్రాహ్మణులు, ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్స్ లేని ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి ఒక 10% రిజర్వేషన్స్ ఇవ్వడం కోసం రాజ్యాంగాన్ని సవరించారు. సో ఇది రిజర్వేషన్ ప్రోగ్రామ్స్ ని, ఎఫర్మేటివ్ యాక్షన్స్ ని కంప్లీట్ గా మార్చింది అని అర్థం. With the current income ceiling ఎంత 8 lakhs per annum for both OBC and EWS. EWS ఎలా డిటర్మైన్ చేస్తారు, 8 lakhs కంటే తక్కువ ఉండే వాళ్ళు EWS, అలాగే OBC కూడా అంతే. 8 lakhs కంటే తక్కువ యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఓబీసీస్ కింద, నాన్ క్రీమీ లేయర్ కింద కన్సిడర్ చేస్తున్నారు. అందులో అగ్రికల్చర్ ఇన్కమ్, శాలరీ ఇన్కమ్ కౌంట్ చేయరు. సో దెర్ ఇస్ ఎ స్ట్రేంజ్ అండ్ క్వశ్చనబుల్ బ్యాలెన్స్ బిట్వీన్ ద OBC and EWS segments in terms of eligibility, even though the size of the respective quotas vary. సో ఈ రెండింటికి మీరు చూస్తే బ్యాలెన్స్ కనిపిస్తుంది, ఒకేలా ఉన్నాయి. ఓబీసీకి మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కూడా 8 lakhs పెట్టారు కేటగరైజేషన్. సో సీమ్స్ టు బి ఎ బ్యాలెన్స్ ఇన్ దీస్ 2 కేటగిరీస్. సైజ్ ఆఫ్ ది కోటాలు మారిపోతాయి, వీళ్ళకున్న నెంబర్ వేరు, వాళ్ళకున్న నెంబర్ వేరు. వీళ్ళకి 10%, వాళ్ళకి 27%, కానీ అమౌంట్ ఫిక్స్ చేయడం మాత్రం 27, ఇద్దరికి కూడా 8 lakhs per annum అనేది పెట్టారు. ఇంక ఓబీసీలో గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళకి మీకు ఆల్రెడీ చెప్పాను, గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళకి సర్టెన్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళకి రాదు, ఎటువంటి బెనిఫిట్స్ కూడా ఉండవు. సో బేసికల్ గా దీన్ని సమ్మరైజ్ చేయాలి అంటే ఎలా చెప్పొచ్చు మనం, రిజర్వేషన్ క్రైటీరియాలో వస్తున్న మార్పులు, మొదట్లో ఎస్సీస్ కి, ఎస్టీస్ కి మాత్రమే ఉండేవి, తర్వాత ఓబీసీస్ కి తీసుకొచ్చారు. మండల్ కమిషన్ రికమెండేషన్ బట్టి ఓబీసీస్ కి ఇవ్వడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. అప్పుడు ఓబీసీలో క్రీమీ లేయర్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. క్రీమీ లేయర్ క్రైటీరియా అనేది ఇంపార్టెంట్. క్రైటీరియా ఏం చెప్పారంటే, గ్రూప్ ఏ లేదా గ్రూప్ బి పేరెంట్స్ ఇద్దరు గ్రూప్ బి లేదా ఒక పేరెంట్ గ్రూప్ ఏ ఆఫీసర్ అయితే మీకు రాదు గవర్నమెంట్ జాబుల్లో. అలాగే ఆర్మీలో కల్నల్ కొంచెం హయ్యర్ ర్యాంక్ అఫీషియల్స్ కి రాదు, వాళ్ళ పిల్లలకి
బెనిఫిట్స్ రావు అని చెప్పారు. ఒకవేళ అవి ఏమీ లేని వాళ్ళు, బయట వాళ్ళు అనుకోండి, వాళ్ళకి యాన్యువల్ ఇన్కమ్ అనేది 8 lakhs, ప్రెసెంట్ అయితే 8 lakhs, దాన్ని 12 lakhs మార్చే ప్రపోజల్లో ఉన్నారు. 8 lakhs దాటితే మీరు క్రీమీ లేయర్ కిందకి వచ్చేస్తారు, మీకు రిజర్వేషన్స్ రావు. అయితే ఈ క్యాల్కులేషన్లో శాలరీ ఇన్కమ్ లేకపోతే అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది కౌంట్ చెయ్యరు. అంటే మీరు ఏదైనా బిజినెస్ రన్ చేస్తున్నా, లేకపోతే మీకు అడిషనల్ ఇన్కమ్ ఏదన్నా వస్తున్నా, వ్యాపారాల ద్వారా వస్తున్నా, అప్పుడు దాన్ని కౌంట్ చేస్తారు. ఇది దీని యొక్క కాన్సెప్ట్. అయితే హర్యానా గవర్నమెంట్ ఏం చేసిందంటే 2016-19 ఈ ప్రాంతంలో కొన్ని జియోస్ ఇచ్చింది. నోటిఫికేషన్స్ లో ఏం చెప్పిందంటే ఓన్లీ ఎకనామిక్ క్రైటీరియా మాత్రమే, అంటే 6 లక్షల పైన ఉన్న వాళ్ళందరూ క్రీమీ లేయరు అని చెప్పి తేల్చేసింది. సో దీన్ని సుప్రీంకోర్టు ఇప్పుడు కొట్టేసింది. మీరు ఓన్లీ ఎకనామిక్ క్రైటీరియా ఎలా పెడతారు? సోషల్ సెంట్రల్ లెవెల్ అనుకోండి, గవర్నమెంట్ ఎంప్లాయీ కాదా ఆ ఆస్పెక్ట్ కూడా చూసారు. మీరు అవి కూడా చూడాలి, ఓన్లీ ఎకనామిక్ క్రైటీరియాని బట్టి డిసైడ్ చేయకూడదు అని సుప్రీంకోర్టు ఇప్పుడు తేల్చేసింది. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బై. ఇంగ్లీష్ ని ఉపయోగించుకోండి, 1000 రూపీస్ ఆఫ్ ఉంది ఇంగ్లీష్ కోర్స్ పైన. సో మన వెబ్సైట్ లో చక్కగా మీరు లాగిన్ అయ్యి మీరు తీసుకోవచ్చు. సో యూ కెన్ చెక్అవుట్ పేజ్ లో మీకు ఇలా వస్తుంది. ఇఫ్ యూ క్లిక్ హియర్, కూపన్ అనేది అప్లై అవుతుంది. వెరీ ఫ్యూ కూపన్స్ ఆర్ అవైలబుల్, ఓన్లీ 20 మాత్రమే ఇస్తున్నాను. అండ్ 31st లోపు లేదా ముందు కూపన్స్ అయిపోతే ముందే అయిపోతాయి. సో అది మీ చాయిస్. ఇంకా టేక్ కేర్, బాయ్.